ఇవాళ ప్రకాశం జిల్లా తెలుగు వెలుగులు, ప్రకాశం జిల్లాలో ఇక్కడ జన్మించి తెలుగు భాషకి, తెలుగు సంస్కృతికి, తెలుగు సాహిత్యాన్ని, తెలుగు సారస్వతాన్ని సుసంపన్నం చేసినటువంటి మహానుభావులు ఎవరైతే ఉన్నారో వారిని కూడా స్మరించుకునే దిశగా ఒక సదస్సుని నెక్స్ట్ జెన్ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రాంగణంలో ఏర్పాటు చేయడం జరిగింది. రేపు డిసెంబర్ 5, 6 తారీఖుల్లో 4వ ప్రపంచ తెలుగు మహాసభలు బాలల కోసం, బాలల చేత నిర్వహించబడుతున్నటువంటి కార్యక్రమానికి సన్నాహాల్లో భాగంగా ఈ ప్రకాశం జిల్లాలో ఉద్భవించినటువంటి ఎంతోమంది మహనీయుల్ని ఎక్కడెక్కడో ప్రపంచంలో 50 దేశాల నుంచి వస్తున్నటువంటి ప్రతినిధులు అందరూ కూడా ఈ ప్రకాశం జిల్లాలో ఇంతమంది మహానుభావులు ఉదయించారా అన్న విషయాన్ని వారికి తెలియజేయాలని ఈ ప్రకాశం జిల్లా తెలుగు వెలుగులు ఒక పుస్తకాన్ని తీసుకురావాలన్న సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ ఒక 26 మంది ప్రముఖులు తెలుగు వెలుగులు మీద సదస్సు జరగబోతోంది. మరలా వచ్చే మాసంలో మరొక 26 మంది మీద జరుగుతుంది. ఒక 100 మంది తెలుగు వెలుగులతోటి ప్రకాశం జిల్లా తెలుగు వెలుగులు అన్నటువంటి గ్రంథాన్ని మనము డిసెంబర్ 5వ తారీఖు నాడు మనం ఆవిష్కరించబోతున్నాం. అందరికీ కూడా ముఖ్యంగా బాలలు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో, ఎక్కడెక్కడైతే గొప్ప టాలెంట్ ఉందో, ప్రావీణ్యం ఉందో కళలో కానీ సాహిత్యంలో కానీ, వారందరూ కూడా బాలల ప్రపంచ తెలుగు మహాసభల్లో పాల్గొనడానికి స్వాగతం పలుకుతున్నాను మీకు మనవి చేస్తున్నా. మీ గజల్ శ్రీనివాస్, నమస్కారం. తమ తమ ప్రతిభతో జాతీయంగా, అంతర్జాతీయంగా విశిష్టమైన ఖ్యాతి గడించిన మహానుభావులెందరో, వారు సాహితీవేత్తలు కావచ్చు, సంగీత సామ్రాజ్యాన్ని వెళ్ళిన మహానుభావులు కావచ్చు, లేదా ఇతర లలిత కళలకు సంబంధించినటువంటి వాళ్ళు, మన సంస్కృతికి సంబంధించిన వాళ్ళు కావచ్చు, వీరందరి గురించి ఒక్కొక్క మహానుభావుడు చాలా చక్కగా వారందరి యొక్క గొప్పతనాన్ని గురించి మనకి తెలియచేస్తున్నటువంటి ఒక సందర్భం ఇది. దీని ద్వారా రాబోయే తరానికి ఒక మంచి సందేశాన్ని మనము ఇవ్వాలని చెప్పి ఇది అంతా కూడాను రేపు డిసెంబరు 5, 6 తేదీల్లో ప్రపంచ తెలుగు బాలల మహాసభల గురించి ఏ గొప్ప కార్యక్రమాన్ని అయితే మనం సంకల్పించుకున్నామో ఆ సంకల్పానికి అనుగుణంగా వివిధ స్థాయిలలో జరుగుతున్నటువంటి సన్నాహక కార్యక్రమాలుగా మనం భావించుకోవచ్చు. వీటి ద్వారా తెలుగు గొప్పదనం గురించి, తెలుగు వ్యక్తుల యొక్క గొప్పదనం గురించి మన రాబోయే తరం పిల్లలకి చాలా విషయాలు తెలుస్తాయి. అంతేకాకుండా వారందరూ కూడా తమ తమ ప్రతిభని ఈ ప్రపంచ తెలుగు మహాసభల్లో ప్రత్యేకంగా ప్రదర్శించడానికి అవకాశం కూడా కలుగుతుంది. కనుక ఎవరిలో అన్న అటువంటి విశిష్టమైన ఒక నైపుణ్యం దాగి గనక ఉంటే వారు ఈ కార్యక్రమ నిర్వాహకుల్ని గనక సంప్రదించినట్లయితే వారికి కూడా ఈ ప్రపంచ తెలుగు బాలల మహాసభల్లో పాల్గొనే అవకాశం కలుగుతుంది. కనుక వారి ప్రతిభని గురించి వారు కార్యనిర్వాహకులకి తెలియజేయవలసిందిగా ప్రార్థన చేస్తూ ఈ అవకాశం మా స్కూలుకు చేస్తున్నందుకు గాను డాక్టర్ గజల్ శ్రీనివాస్ గారికి మరి కృతజ్ఞతలు తెలియజేస్తూ నమస్కారం. బాలల రచయితల మహాసభలు అన్నటువంటివి డిసెంబర్లో నిర్వహించడానికి ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు ఈ నెక్స్ట్ జెన్ ఇంటర్నేషనల్ స్కూల్లో. దీనికి ప్రారంభ సూచికంగా ప్రకాశం తెలుగు వెలుగులు అన్నటువంటి శీర్షికతోటి ప్రకాశం జిల్లాలో ఎవరైతే సంగీతంలో, సాహిత్యంలో, వివిధ రంగాలలో ప్రముఖులు ఎవరైతే ఉంటారో వారి జీవితాన్ని గురించి రేఖామాత్రంగా తెలియజేసేటటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం ప్రకాశం జిల్లా తెలుగు వెలుగులు అన్నటువంటి పేరుతోటి దీన్ని శ్రీకారం చుట్టారు. ముఖ్యంగా మనకు ప్రకాశం జిల్లా అంటే సంగీత త్రయంలో ఒకరైనటువంటి త్యాగరాజస్వామి, మరొకరైనటువంటి శ్యామశాస్త్రి, అలానే సాహిత్యం త్రయంలో ఒకడైనటువంటి ఎర్రన్న మహాకవి ఈ గడ్డ మీద జన్మించినటువంటి వాళ్ళే. అటువంటి ఆ వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని ఇప్పటి వరకు కూడా అనేక మంది ప్రముఖులు ఈ గడ్డ మీద ఆవిర్భవించినటువంటి వాళ్ళు ఉన్నారు. ముఖ్యంగా ఎవరైతే ఈ గడ్డ మీద ఉండి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందినటువంటి కవులు, రచయితలు, అలానే వివిధ రంగాల్లో ఉన్నటువంటి ప్రముఖులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తెలుగు వెలుగులుగా గుర్తించి వారి మీద ఈ ఉపన్యాస కార్యక్రమాలను ఏర్పాటు చేసి దీనిని ఒక పుస్తకం రూపంలో తీసుకొచ్చి రేపు జరిగేటటువంటి ఆ మహాసభల్లో, ప్రపంచ మహాసభల్లో రాష్ట్రపతి చేత ఈ పుస్తకాన్ని ఆవిష్కరణ చేయబోతున్నారంటే ఇది ప్రకాశం జిల్లా సాహిత్యానికి, సంగీతానికి, వివిధ రంగాలకి దక్కిన గౌరవంగా మనం
మనం భావిస్తూ ఇంతటి బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని 4వ ప్రపంచ మహాసభల్ని ఒంగోలు వేదికగా నిర్వహిస్తున్నటువంటి గజల్ మాస్ట్రో గజల్ శ్రీనివాస్ గారికి ప్రకాశం జిల్లా రచయితల సంఘం పక్షాన వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.